ప్రైజ్ ది లార్డ్. బాగున్నారు అందరూ? చక్కగా నిద్రపోయి ఉదయాన్ని లేచారా? సంతోషంగా ఉన్నారా? సూర్యోదయాన్ని చూసి దేవుని మహింపరిచారా? లేచి ప్రార్థన చేసుకున్నారా? బైబిల్ చదివారా? దేవుని బిడ్డలారా, రాత్రులే కుటుంబ ప్రార్థన చేయడం కాదు, తెల్లవారుజాము కూడా లేచి అందరు కూడా భార్య భర్తలు బిడ్డలు కలిసి ప్రార్థన చేయండి. అప్పుడు మీ ప్రార్థన దేవుడు వింటాడు. ఆ రోజంతా గొప్ప నెమ్మది దేవుడు ఇస్తాడు, శాంతిని ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. ఈ విషయాలు గమనించండి దేవుని బిడ్డలారా. బాగుంటారు కదా? దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించండి. ప్రాణంతో మనం బ్రతికున్నామంటే దేవుని కృప. ఒకవేళ దేవుని కృపే లేకపోతే మనము ఇలా లేచి దేవుని మైంపరచలేము. కాబట్టి ఉదయకాలం మిమ్మల్ని చూడడానికి దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి, అవకాశం బట్టి దేవునికి వందనాలు. ఈ ఉదయకాలం గురువారం పూట మరి మీ ముందు ఒక చిన్న వాక్యం ఉంచాలని ఆశపడుతున్నాను. పేతురు రాసిన పత్రికలో పేతురు గారు 5వ అధ్యాయం 6వ వచనంలో ఓ చక్కని మాట, విలువైన మాట మనందరి కోసము ఆయన ఇలా తెలియజేశాడు. చదువుతారు, వినండి. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దేవునికి వందనాలండి. ఈ మాట విన్నారు కదా? దేవుడట తగిన సమయమందు మిమ్మలను హెచ్చిస్తాడంట. నిజంగా దేవుడు హెచ్చించాలంటే నీకున్న మంచి క్వాలిటీస్ ఉండాలి. ఏంటా క్వాలిటీ అంటే చదువు కాదండి. ఏమండి? చదువు కాదు, డబ్బు కాదు, ధనం కాదండి. తగ్గింపు స్వభావం, దీనత్వం అండి. ఎందుకు? తగిన సమయం అది దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లుగా దేవుని యొక్క బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండాలంట. ఎప్పుడైతే నువ్వు దీన మనస్కులై ఉంటావో హెచ్చించబడతావు. యేసు ప్రభు వారు బ్రతికున్న దినాల్లో ఓ చక్కని మాట అనేవారు. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చింపబడువాడు తగ్గించబడును అన్నాడు. కాబట్టి మనం తగ్గించుకుంటే ఆ తగిన సమయం వచ్చే టైంకి నువ్వు హెచ్చించబడతావు. ఆ హెచ్చించబడి కృప దేవుడిస్తాడు. కాబట్టి తగ్గించుకుంటున్నావా? మరి లోబడుతున్నావా? లేకపోతే నువ్వు రెచ్చిపోతున్నావా? ఎవరైతే ఒకరు రెచ్చిపోయి వాళ్ళు ఒకళ్ళ నేను గొప్ప అనుకుంటే ఎప్పుడు కూడా వాళ్ళు ఆశ్రయించబడరు. ఈ మాటలు బట్టి మీకు ఏమర్థమైంది? దేవుడు అన్నాడు మొట్టమొదటిసారి తగిన సమయము అన్నాడు. తగిన సమయంలో అంటే చాలా మంది ఏమనుకుంటారు, దేవుని నమ్మగానే, బాప్తిసం తీసుకోగానే, పరిశుద్ధాత్మ పొందగానే దీవించబడిపోవాలి, ఇచ్చింపబడిపోవాలి, ధనవంతుడైపోవాలి, డబ్బున్నోడు అయిపోవాలి, పేరు ప్రఖ్యాత అయిపోవాలి అనుకుంటారు. కానీ అవ్వమండి. దానికి టైం అంటూ ఉంటుంది, దానికి సమయం అంటూ ఉంటుంది. ఆ టైంలో దేవుడు ఎప్పుడు హెచ్చించాలో అప్పుడు హెచ్చిస్తాడు. ఎప్పుడు పైకి లేవనెత్తుతాడో అప్పుడు లేవనెత్తుతాడు. ఆయన దీనులను పైకి లేవనెత్తేవాడండి. ఎందుకని దీన దరిద్రులను ఆయన పెద్దవారితో కూర్చుండబెట్టే దేవుడు అండి. అలాంటి దేవుడు మన దేవుడు. కాబట్టి మీరు ఆ తగిన సమయం కోసం వేచి చూడండి, ప్రార్థించండి, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. కాబట్టి విషయాలు గమనించండి. పేతురు ఎంత బాగా రాశాడో, పేతురుగా రాసిన మాటలో ఎంత లోతైన అర్థం ఉందండి. ఇది గమనిస్తారా? ఎవరి వల్ల హెచ్చింపు రాదండి. తూర్పు నుంచి అయినను పడమర నుండి అయినను హెచ్చు కలగదు, కానీ అది ప్రభు దగ్గర నుంచే హెచ్చు కలుగుతుంది. ప్రభువే దీవించాలి, ప్రభువే హెచ్చించాలి, ప్రభువే ఆ గొప్పతనం మనకి ఇవ్వాలి. కాబట్టి విషయాన్ని గమనించి ఈ ఉదయ కాలంలో దేవుడు హెచ్చించే సమయం కొరకు మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. అందుకే దేవుడు తగిన సమయం అంటే, సమయం అంటే గంట అండి, టైం అండి, నెలలండి, సంవత్సరం కావచ్చు, అది ఎప్పుడైనా కావచ్చు. కానీ ఈ మాట నువ్వు అర్థం చేసుకొని నీవు తగ్గించుకొని ఆయన బలిష్టమైన చేత. ఎవరు ఆయన అంటే? ఎవరు? మీ ఆయన, మా ఆయన కాదు. ఎవరైనా మన యేసయ్య. ఆయన బలిష్టమైన చేతుల కింద, ఆయన బలమైన చేతుల కింద దీన మనస్కులై ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. నిజంగా అలాంటి దేవుని మనం నమ్ముకున్నాం.
అలా మనం వేచి చూద్దాం. అలాంటి కృప మనందరికీ, మీ అందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా ప్రభువా, ప్రేమల మా తండ్రి, మీకు వందనాలు. ఇదిగో విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం. ఏ వాక్యం అయితే విత్తి ఉన్నామో అది మొక్కై మ్రానై కొమ్మలై రెమ్మలై పువ్వులు పూసి కాయలు కాసి ఫలభరితమైన చెట్లు అవ్వాలి. కాబట్టి నాయన, ఈ వాక్యం నాయన వారి వినికిడిలో దీవించమని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యం అర్థమయ్యే భాగం బిడ్డలకి దయచేయి నాయన. దేవుడు తగిన సమయం మందు హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతు కింద దీన మనస్కులై ఉండండి అని మీరు చెప్పారు. ఈ మాటను బట్టి నీ బిడ్డలు ప్రభా, ఇదిగో ఈ బలిష్టమైన చేతు కింద దీన మనస్కులై ఉండి ప్రభా, వారు తగ్గించుకుని లోబడి విని విధేయతలు కలిగి ప్రభా, నీకు ఇష్టమైన రీతిలో జీవించడం నేర్పమని మేము ప్రార్థిస్తున్నాం. అన్ని విషయంలో వాళ్ళు తగ్గించుకొని లోబడినట్లయితే ఆ హెచ్చింపు అనేది మీ ఇష్టం నాయన. తూర్పు నుంచి కానీ పడమర నుంచి కానీ హెచ్చు కలగదు కానీ ప్రభా, అది కేవలం మీ దగ్గర నుంచే ఆ హెచ్చు కలుగుతుందని వీళ్ళని నమ్మేటట్లుగా సాయం చేయండి. దేవా, మీకు వందనాలయ్యా. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడినన్నావు తండ్రి. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతావు అన్నావు తండ్రి. ఈ వీటిని అర్థం చేసుకుని ముందుకు సాగే భాగ్యం వారికి దయచేయండి. ఈ మాటలు విన్న ప్రతి వారి జీవితంలో మేలు చేయండి, కృప చూపించండి. ముఖ్యంగా దేవా, ఈరోజు ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి. దేవాన్ని బిడ్డల తండ్రి ముట్టి సంపూర్ణమైన స్వస్థత కలుగజేయమని ప్రార్థిస్తా ఉన్నాం తండ్రి. ఇదిగో నాయన, చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు ప్రభా, మీ సన్నిధి మీ తోడుంచండి. అయా, చదువుకున్న పిల్లలకి చక్కటి జ్ఞానం, తెలివి, ఆలోచనలు మీరు ఇవ్వండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని యేసే నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.